వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి, నేను వాటర్ తీసుకొస్తాను. రాధిక, అలాగే వాటర్తో పాటు కొంచెం స్ట్రాంగ్గా కాఫీ కూడా తీసుకురా. బాగా తలనొప్పిగా ఉంది. అలాగేనండి. ఏనన్నా వచ్చెంతసేపు అవుతోంది? ఇప్పుడే నానమ్మా. బాగా అలసటగా కనిపిస్తున్నావు నాన్నా. ఈరోజు వర్క్ టెన్షన్ కొంచెం ఎక్కువైంది నానమ్మా. ఈ మధ్యనేగా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు. అప్పుడే ఇంత పని మీదేసుకున్నావెందుకు? 4 రోజులు ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా. నాకిప్పుడు ఏ ప్రాబ్లం లేదు నానమ్మా. అయినా అమ్మ కూడా ఇంట్లో లేదు. మొన్ననే చాలా పెద్ద టెండర్ వచ్చింది. దానికి సంబంధించిన పనులన్నీ వెంటనే పూర్తి చేయాలి. అందుకే ఆఫీస్కి వెళ్ళక తప్పట్లేదు నానమ్మా. ఏమిటోరా, మీ అమ్మ నిన్ను కాలు కందకుండా పెంచింది గాని కష్టాన్ని మోయకుండా చూసుకోవడం మాత్రం చేతకాలేదు దానికి. నీ శక్తికి మించిన భారాన్ని నెత్తిన వేసుకున్నావు. నేను చేస్తున్న పని నాకేం కష్టంగా లేదు నానమ్మా. ఇష్టంగానే చేస్తున్నాను. పైగా మన కంపెనీ మనం చూసుకోవడంలో ఇబ్బంది ఏముంటుంది? మీ అమ్మ మీద మాత్రం ఏగ వాలనివ్వు. సరే, స్నానం చేసిరా, భోంచేద్దాం. సరే నానమ్మా. కైలాష్కి ఇష్టమైన వంటలన్నీ చేసావా? చేశాను బామ్మ. ఆ ఏర్పాట్లేవో చూడు. ఏంటిది? అమ్మా, అబ్బా, దోమలు కుట్టి కుట్టి చంపేస్తున్నాయి. ఏం చెయ్యాలి? ఆ బురకాని ఇప్పుడు వేసుకుని పడుకుంటే ఈ దోమల బెడత తప్పుతుంది.
అయ్యో దయ్యం ఏది ఆ, ఏది దెయ్యం ఏది ఆ, అయ్యో ఎక్కడ దెయ్యం అన్నయ్య దయ్యం ఎక్కడ ఆ, ఏ నేహా ఏమైంది? దయ్యం 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 ఏమైంది నేహా? అమ్మా దయ్యమమ్మా అమ్మ దయ్యం దయ్యమమ్మా దెయ్యమేంటే నీ బోందా మీ అమ్మమ్మనే నువ్వేంటే అద్దంలో నిన్ను నువ్వు చూసుకుని దెయ్యమేమోనని భ్రమపడినట్టున్నావు. చిన్నపిల్లల్లా చేస్తలేంటమ్మమ్మ. అర్ధరాత్రిలా బుర్కా వేసుకోవడం ఏంటి? ఒకటే దోవలు కొడుతున్నాయిరా, అందుకే వేసుకున్నాను. ఛ, మంచి నిద్ర పాడు చేసావు కదమ్మమ్మ. సర్లే పదండి. అమ్మయ్యా, బురకా గురించి శ్రీవారికి అనుమానం రాలేదు. పొద్దున్నే నా చేతులతో దోశలు వేసి బలవంతంగానైనా బామ్మ చేత తినిపించి బుద్ధి చెప్పాలి. అమ్మమ్మ, మన ఇంట్లోకి బుర్కా ఎలా వచ్చింది? అవును, నాకు అసలు ఈ అనుమానమే రాలేదు. మన దగ్గర బుర్కా ఎందుకుంది పిన్ని గారు? ఇదా దోవలు కుట్టకుండా నెట్టు కొనుక్కుని రావే అని ప్రియాకి చెప్తే ఇదైతే బాగుంటుందని ప్రియానే కొనుక్కొచ్చి ఇచ్చింది. నన్నే ఇరికిస్తావు బామ్మ, చెప్తాను సంగతి. అమ్మమ్మ, ఆ బుర్కా తీసి ప్రియాకి ఇవ్వు. ప్రియా వేసుకో. ప్రియ వేసుకోవటం ఏంటి? మీరున్నండి పిన్ని. అది కాదు, నేనెందుకు శ్రీవారు బురకా వేసుకోవడం? చెప్పింది చేయి ప్రియా, వేసుకో. నిన్ను ఆ బుర్కాలో చూసుకుని మురిసిపోతాడేమో. నీ మొహం, బురకాలో అమ్మాయిని కొట్టింది నేనేనని మీ మనవడికి అనుమానం వచ్చింది. ఆ? ఇదిగో నాకేం సంబంధం లేదు. మ్మ్. త్వరగా వేసుకో ప్రియా. ఇది పట్టట్లేదు శ్రీవారు. వేసుకుంటే పడుతుంది. ఏం చూస్తున్నావు? అది కూడా వేసుకో. ఇదెలా కడతారు? మొహానికి వేసుకుంటారు. వేసుకుంటాను. వేసేసుకున్నాను శ్రీవారు. మీ ఆయనకి నువ్వంటే ఎంత ప్రేమ ఉందే ప్రియా. మేమిక్కడ ఇంతమంది ఉన్నా కూడా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. ఇదంతా నువ్వు చేసిన తింగర్ పని వల్లే. అసలు ఇక్కడ ఏం జరుగుతుందా? మమ్మల్ని పడుకో